మనందరికీ తెలుసు ఫుడ్ పాయిజనింగ్ అనేది నీళ్ళ కంటామినేషన్ వలన కానివ్వండి, లేకపోతే వేరే ఆహార పదార్థాల కంటామినేషన్ వల్ల కానివ్వండి, అలాగే వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ వల్ల కానివ్వండి, ఈ సమ్మర్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫుడ్ పాయిజనింగ్ అయ్యి బాగా ఎక్కువగా మోషన్స్, వాంతులు అయ్యి, అలాగే డీహైడ్రేషన్ కి గురవ్వడం వల్ల మనకి బీపీ డౌన్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలా బీపీ డౌన్ అయినప్పుడు కిడ్నీల వంటి ముఖ్యమైన అవయవాలకి రక్త ప్రసరణ తగ్గుతుంది. అలాగే కిడ్నీలకి రక్తం అందకపోవడం వల్ల ఫిల్టరేషన్ సరిగా జరగకపోవడము, అంటే రక్తంలోని మలిన పదార్థం బాగా పెరిగిపోవడము మనం చూస్తూ ఉంటాము. తద్వారా యూరిన్ పూర్తిగా ఆగిపోవడము, కిడ్నీ ఫెయిల్యూర్ లోకి వెళ్ళడం కూడా మనం చూస్తూ ఉంటాము. అందువల్ల ఫుడ్ పాయిజనింగ్ వలన కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ సమ్మర్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ కన్జ్యూమ్ చేయకూడదు. అట్లా కాదు చల్లార్చిన వాటర్నే తీసుకోవాలి. మనందరం చాలా చూస్తూ ఉంటాం, వాటర్ కంటామినేషన్ అనేది సమ్మర్లో చాలా ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, తగినంత ద్రవ పదార్థం తీసుకోండి, అలాగే ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ కాకుండా చూసుకోండి.